మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర గ్రామం మల్లికార్జున నగర్ కాలనీలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా దారం అకస్మాత్తుగా మెడకు చుట్టుకోవడంతో యువకుడు జస్వంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని నితిన్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ వైద్యులు రక్తస్రావాన్ని నియంత్రించి అత్యవసర చికిత్స అందించడంతో పాటు 2 పొరలలో జాగ్రత్తగా కుట్లు వేశారు. వైద్యులు సమర్థవంతమైన చికిత్సతో జస్వంత్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే చైనా మాంజా వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నా పేరు జశ్వంత్. నేను కీసర్లో నివసిస్తుంటాను. బావి నుంచి ఇంటికి వస్తుంటే మా అన్న బండి నడుపుతున్న ఇంకా విషయంగా మాంజా గొంతులో ఇరికి 19 సెషన్స్ పడ్డాయి. ఈ మాంజాని మొత్తం తెలంగాణలో బ్యాన్ చేయాలి. ఈ రోజు అయితే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అబ్బాయికి ఈ రోజు మధ్యాహ్నం కీసర దారి రూట్ లో వెళ్తుండగా తెలంగాణ రోడ్డు మధ్యలో కనపడుతున్న మాంజా అదైతే పతంగి ఎగరేసే దారం అయితే కట్ అయింది అనమాట. పూర్తిగా మెడ కుడివైపు నుంచి ఎడమ వైపు పూర్తిగా కట్ అయింది. ఈ మెడ అనేది మనకి చాలా సెన్సిటివ్ ఏరియా అన్నట్టు. మనం అన్నం తినే అన్నం కానీ బ్లడ్ వెజల్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. చాలా రక్తస్రావం అయింది ఆ అబ్బాయికి. సో వీళ్ళకి త్వరగా మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మనం అంతే ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వలన ఆ అబ్బాయి ఇక్కడ నుంచి వేరే సెంటర్కి వెళ్లాల్సిన అవసరం పడలేదు. ఆ తెగడం కూడా చాలా డీప్ గా తెగింది అనమాట అబ్బాయికి. మనకి లోపల ఒక 8 కుట్లు, పైన చర్మం పైన దాదాపు ఒక 20 నుంచి 22 కుట్లు అయితే పడడం జరిగింది. సో ఈ మాంజా దారం అనేది 2020లోనే బ్యాన్ చేశారు, కానీ ఇంకా చాలా షాప్స్ లెవెల్ అమ్మడం జరుగుతూ ఉందన్నమాట. సో వి రిక్వెస్ట్ ఆల్ పీపుల్, అందరూ ఏదైతే కొనడం కానీ దాన్ని వాడడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈ రోజు అబ్బాయి కొంచెం లక్కీగా ఉండడం వలన ప్రాణాపాయం అయితే తప్పింది. మనం ఇప్పుడే కాదు, పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నితిన్ హాస్పిటల్ ముందంటే ఇంకొక అతనికి